బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాణి గారితో మాట్లాడదాం. రాణి గారు విన్నారు కదా, బీజేపీ కాంగ్రెస్ వాదన విన్నాం. ఆ భారత్ సమ్మిట్ అనేది ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమం, ఎవరిని పిలవాలో మా ఇష్టం అనేది బెల్లయ్య నాయక్ గారి వాదనగా ఉంది. దాన్ని రవీంద్రరావు గారు తప్పు పడుతున్నారు. ప్రజల డబ్బుతో ప్రభుత్వ నిధులతో పెట్టారు కాబట్టి మమ్మల్ని పిలవాలంటున్నారు. మీ బీజేపీ కూడా అదే రకమైన క్వశ్చన్ చేస్తుంది. ఏం చెప్తారు మీరు? రైట్ కళ్యాణ్ గారు, ఒక చిన్న సబ్మిషన్, ఒక చిన్న రిక్వెస్ట్. గతంలో నేను ఒక రోజు డిబేట్ లో ఇష్టమొచ్చినటువంటి భాషను వాడి ఇష్టమొచ్చినటువంటి మాటలు మాట్లాడారు. ఇవాళ కూడా ఈ డిబేట్ లో ఉన్నటువంటి నాయకులు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. మరి ఇట్లాంటి వాతావరణం ఉన్నప్పుడు మేము డిబేట్ లో ఉండాలనా, లేకపోతే డిబేట్ లో వాళ్ళనే మాట్లాడుకోమని మమ్మల్ని వెళ్ళిపోతారా? దయించి మీరు గెస్ట్లకి బిఫోర్ డిబేట్ స్టార్ట్ చేయే ముందే ఒకసారి చెప్పండి. దయచేసి వ్యక్తిగతమైనటువంటి రాణి గారు, మీరంతా సీనియర్ నాయకులే. బెల్లయ్య నాయక్ గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకులు. రవీంద్రరావు గారు ఎమ్మెల్సీగా ఉన్నారు. మీరు కూడా అధికార ప్రతినిధిగా చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మీరు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన కాదు. ఇది ప్రజల కోసం మనం చేస్తున్న చర్చగా చూడాలి తప్పితే వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దాడులు ఏ మాత్రం కరెక్ట్ కాదు. నేను కూడా ఒప్పుకుంటున్నాను. చెప్పండి రాణి గారు, చెప్పండి మీరు. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒకటి కళ్యాణ్ గారు, రెండు అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, ప్రభుత్వం అంటే కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు కాదు, అధికార పార్టీ ఎమ్మెల్సీలు కాదు. ప్రభుత్వం అంటే గెలిచినటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే అండి. 119 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో భాగస్వాములు. ప్రభుత్వం అంటే ఉన్నటువంటి ఎమ్మెల్సీలందరూ కూడా ప్రభుత్వంలో భాగస్వాములు. ఇవాళ ఇతర రాజకీయ పార్టీలకు మేము చెప్పము అనేటువంటిది అది అక్కడనే ఇక్కడ వీళ్లకు ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ధోరణి లేదు అనేది అర్థమవుతుంది. అసలు ప్రజాస్వామ్యాన్ని మీరే పాటించకుండా ఇవాళ రాజ్యాంగం ఇచ్చినటువంటి సమాన హక్కులు అందరి ఎమ్మెల్యేలకు ఉంటాయి, అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు ఉంటాయి, అన్ని పార్టీల ఎమ్మెల్సీలకు ఉంటాయి అనేటువంటిది మీరే అమలు చేయకుండా ఇక ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలందరినీ పిలిచి ఇవాళ ప్రజాస్వామ్యం కోసం, లేకపోతే రాజ్యాంగం కోసం, లేకపోతే శాంతి కోసం మీరేం మీటింగ్ పెడతారండి? ఇది మొదటి క్వశ్చన్. రెండవది, నరేగాకు సంబంధించినటువంటి నిధులు ఎంత బాగా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నాయి అని అంటే అసలు నరేగాకు సంబంధించినటువంటి నిధులు వచ్చేదే కేంద్రం నుంచి. మరి వాళ్ళ అంత గొప్ప కార్యక్రమం చేస్తున్నప్పుడు మీరు కేంద్రానికి సంబంధించినటువంటి 2 మంత్రులు ఉన్నారు, వాళ్ళకు మీరు ఇన్వైట్ చేయడం అనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం, నేను పార్టీ గురించి మాట్లాడట్లా, ప్రభుత్వానికి ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ. అండ్ ఇంకొకటి, మీరు తెలంగాణను రోల్ మోడల్ గా చూపించాలనుకొని భారత్ సమ్మిట్ అనేటువంటి పేరు పెట్టి ఎవరెవరినో, మరి ఎవరిని పిలిచిండ్రో ఎవరికి తెలియదు ఇప్పటి వరకు. భారతదేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు ఉన్నాయి, అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, అనేక మంది సంఘంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు, వివిధ ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు, మరి మేధావులు ఉన్నారు. మరి వీళ్ళందరినీ ఇన్వైట్ చేయకపోయినారా? అప్పుడే కదా అది భారత్ సమ్మిట్ అవుతుంది. ఇవాళ వీళ్ళు నిర్వహించేటటువంటిది మేము ఎవరిని పిలువము, మా ఇష్టము అంటే వాళ్ళు ఇష్టంగా నిర్వహించుకోవడానికి ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫండ్ తో చేస్తలేరండి. ఇవాళ ప్రభుత్వ సొమ్ముతో చేస్తున్నారు, ప్రజల సొమ్ముతో చేస్తున్నారు. రాణి గారు, మీ బీజేపీ ఎక్స్ ఖాతాలో చేసిన ఒక ట్వీట్ చూస్తున్నాను. ఇది ప్రభుత్వ కార్యక్రమమా, భారత్ సమ్మిట్ లేకుంటే పార్టీ కార్యక్రమమా అని ఒక అనుమానం మీకు వచ్చింది. ఎందుకు వచ్చింది ఈ అనుమానం అంటే ఏం చెప్తారు? అంటే వాస్తవానికి కళ్యాణ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. భారత్ సమ్మిట్ అనేటువంటి ఒక పేరే చాలా గొప్పగా, అంటే ఒక గొప్ప కార్యక్రమము అని చెప్పడానికి అట్లాంటి కార్యక్రమాలు ఉంటే పెట్టేటటువంటి పేరు అది. అంత పెద్ద పేరు పెట్టి తెలంగాణలో ఉన్నటువంటి ఇతర పార్టీలకు తెలియకపోవడము, తెలంగాణలో ఉన్నటువంటి మీడియాకు కూడా ఫోకస్ లేకపోవడము ఆ అంశం పైన, అసలు ఆ కార్యక్రమం ఎందుకు పెట్టినరో ఎవరి నోటీస్ లో కూడా లేకపోవడంతో అది డెఫినెట్ గా ఒక క్వశ్చన్ మార్క్ కదా. అది వాళ్ళ పార్టీ కార్యక్రమమా లేకపోతే ప్రభుత్వ కార్యక్రమమా? ప్రభుత్వ కార్యక్రమం అయినప్పుడు డెఫినెట్ గా, ప్రభుత్వ కార్యక్రమం అయితే కనుక డెఫినెట్ గా ఒక 2-3 నెలల ముందు నుంచే దానికి కావాల్సినటువంటి ఎక్సైజ్ జరుగుతుంది, దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు జరుగుతాయి. అసలు ఆ కార్యక్రమం ఎందుకు సంబంధించినటువంటి పెద్దలు కావచ్చు, అధికారులు కావచ్చు, తెలియజేస్తారు. ఇన్ని దేశాల నుంచి ప్రతినిధులు వస్తే వాళ్ళు ఏ పర్పస్ లో వస్తున్నారో చెప్తారు. ఇవన్నీ జరుగుతాయి. ఏదో జరిగినట్టు ఎవరికి తెలియకుండా మరి ఈ భారత్ సమ్మిట్ అనేటువంటిది ఒకటి ఇవాళ రేపు జరుగుతున్నట్టు, అది ఇవాళ హైదరాబాద్ లో చాలా మంది విదేశీ ప్రతినిధులు వస్తున్నట్టు, రాహుల్ గాంధీ గారే ముందుపడి చెయ్యమంటే వీళ్ళు చేస్తున్నట్టు, ఇవన్నీ కూడా ఇవాళ చూస్తున్న వార్తలు. నిజంగా చెప్తున్నా. అంటే మరి నేనైతే ఇన్ని రోజులు టీవీలలో, పేపర్లలో ఎక్కడ దీని మీద ఫోకస్ అయితే ఏమర్థమవుతుంది లేకపోతే వాళ్ళ పార్టీ కార్యక్రమం వాళ్ళు ఎట్లైనా చేసుకోనియండి, అది అనవసరమైన విషయం. ప్రభుత్వ కార్యక్రమం అయితే డెఫినెట్ గా అవసరం ఉన్నది.